నమస్తే, నేను మీ మాధురి. ఆచారాల నిర్బంధనల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మధులత గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మనకి పీరియడ్స్ టైం వచ్చేటప్పుడు అంటే ఫస్ట్ రజస్వల అయినప్పుడు కొన్ని థింగ్స్ ఉంటాయి. తల్లి కానీ, అక్కడ నానమ్మ కానీ, మేనత్తలు కానీ, అమ్మమ్మలు కానీ, ఎవరైతే అక్కడ అవైలబిలిటీగా ఉంటారు. ఎక్కువగా సాన్నిహిత్యం ఈ టైప్ ఆఫ్ దీంట్లో మేనత్తలతో ఎక్కువగా ఉంటుంది. మనకి పిల్లని అంటే ఆ పీరియడ్స్ స్టార్ట్ రజస్వల అయిన తర్వాత మేనత్తతోనే కూర్చోపెడతారు. ఆ మేనత్తతోనే సాన్నిహిత్యం ఆ 11 days ఉండాలి అని చెప్పి, ఇది నా చిన్నప్పుడు నేను ఇది చేసిందనమాట. నేను ఫేస్ చేసింది, నాకు మేము మేనత్తలు చెప్పిన విషయాలు అవన్నీ కూడాను ఆ టైంలో నేను ఫేస్ చేసినవి. అవి ఏంటి అంటే చూస్తూ ఉంటే కంప్లీట్గా అవి మారిపోతూ వస్తున్నాయి. ఆ ఆచారాలు కానీ, ఆ వ్యవహారం అక్కడ పీరియడ్స్ టైంలో అసలు ఒక రజస్వల అయిన అమ్మాయికి తల్లి కానీ, మేనత్తలు కానీ, బంధువర్గంలో ఎవరైనా సరే చెప్పాల్సిన మాటలు ఏంటి? అసలు ఆ టైంలో ఎలాంటి ఎడ్యుకేషన్ ఆ అమ్మాయికి అవసరం ఉంటుంది? యాక్చువల్గా మీరు అడిగినట్టుగా నేను కూడా చాలా ఫేస్ చేసిన. ప్రతి అమ్మాయి కూడా ఇప్పుడు అంటే మనం పూర్వీకులు పెట్టిన ఆచారాలు ఇవన్నీ కూడా మనము పాటించడం చాలా తగ్గిపోయినాయి. ఎందుకు అని అంటే మనం పిల్లలకి ఏం చెప్తున్నామంటే ఆచారం అంటే భయం. మన వాళ్ళు పెట్టిన ఆచారం అంటే భయం లెక్కల చూపిస్తూ వచ్చినాం కాబట్టి మూఢనమ్మకం. అంతే, మూఢనమ్మకము. ఆచారం అంటే భయం, మూఢనమ్మకం. అది ఎవ్వరు కూడా పాటించడానికి రెడీగా లేరు. దిస్ జనరేషన్ కిడ్స్, ఈ యంగ్ గర్ల్స్ వాళ్ళు అస్సలు రెడీగా లేరు. అది ఎందుకు లేరు అంటే కూడా తప్పు మనదే. ఎందుకంటే ప్రతిదీ మనం ఆచారాన్ని భయం కింద చూపిస్తూ నిజాన్ని చెప్పకుండా దాన్ని ముందుకి అట్లనే భయం లెక్కలనే చూపిస్తూ పోయినాం ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మీరు చూడండి, మనము మెచ్యూర్ అయినప్పుడు ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు మన పాతకాలంలో కొన్ని పద్ధతులు ఉండేటివి. లైక్ హౌ అమ్మాయిని 11 days కూర్చోబెట్టడం ఒక చోట, అండ్ తనకి ఇచ్చిన ఫుడ్ కానివ్వండి, తన కోసం సేఫ్టీ పర్పస్ మనకి అరేంజ్ చేసిన థింగ్స్ కానివ్వండి, తన చుట్టూ ఉండే మనుషులు కానివ్వండి, తనకి ఒక సైంటిఫిక్గా తనను తాను స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇచ్చిన థింగ్స్ ఉన్నాయి చాలా వరకు. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ఆడుతూ పాడుతూ తిరిగిన అమ్మాయి, అవును, ఆల్ ఆఫ్ సడన్ వన్ ఫైన్ డే నిద్ర లేవగానే వాట్ హ్యాపెన్స్, తను ఒక బ్లడ్ చూసినప్పుడు ఏమైపోతుంది, మనకంటే ఇప్పుడు బుక్స్ వచ్చినాయి, సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు భయపడట్లేరు. దే ఆర్ క్లియర్లీ టెల్లింగ్ దట్ అమ్మా ఐ గాట్ మై పీరియడ్స్. వాళ్ళే మనకు చెప్పేస్తున్నారు. ఒకవేళ మనం తెలుసుకోలేని చూడలేని సిచ్యువేషన్లో ఉంటే బిఫోర్ అంతేందుకు నాకు కూడా తెలియదు. నేను మెచ్యూర్ అయినప్పుడు కూడా ఐ డోంట్ నో, నాకు భయం వేసింది. అట్లా చూసినప్పుడు ఫస్ట్ టైం నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు భయం అనిపించింది. మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. అండ్ చాలామంది కూడా 2000 జనరేషన్ వరకు చూసే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడంటే అందరు చెప్పేస్తారు. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది, దాని గురించి మాట్లాడటం తరచుగా స్కూల్స్ లో కూడా దాని గురించి ఎడ్యుకేట్ కాబట్టి సో వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు చెప్పేస్తున్నారు. కానీ అంతకు ముందుకు మనకేమీ తెలియదు. జస్ట్ మనం చాలా ఇంట్లోనే అమ్మతో ఉంటూ ఆడుకుంటూ వీటిలలో ఉండిపోయేవాళ్ళం. మన ఫైన్ డే తను అట్లా చూసుకున్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అమ్మాయి భయపడుతుంది, నాకేదో అయిపోయింది ఏంటిది అనే ఒక భయానికి ఉండకుండా, లైక్ జస్ట్ టు టెల్ హర్, తనని తాను స్ట్రాంగ్ చేసుకోవడానికి మన పూర్వీకులు కొన్ని ఆచారాలు అంటే సైంటిఫిక్ రీజన్స్ తోటి కొన్ని ఆచారాలు చెప్పిండ్రు. ఏంటి అంటే ఒక చోట తనను కూర్చోబెట్టడం. అండ్ ఈ కూర్చోబెట్టడం అనేది కూడా ఎందుకు చేసిండ్రు అని అంటే మన ఇంట్లో ఉన్న అన్న తమ్ములకి, తండ్రికి, మగవాళ్ళకి ఇక మీదట తనకి 5 రోజులు రెస్ట్ అవసరము. లైక్ ఇంటి పనులు, వంట పనులు అన్నిటి నుంచి ఆ అమ్మాయికి కూడా ఇంక మీదట సెలవు ఇవ్వాలి అని చెప్పి అవేర్నెస్ కోసం అని చెప్పేసి అట్లా ఇన్ని పర్టికులర్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ 11 days, తర్వాత దాన్ని 9 days, 7, 5, 3 ఇట్లా మార్చుకుంటూ మన అనుకూలాన్ని బట్టి మార్చుకుంటూ వచ్చేసిండ్రు. అవునా కదా? కానీ స్టార్టింగ్లో మనం ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు కొంతమందికి
హెవీ బ్లీడింగ్ లేకపోయినా ఒక 7 days అయితే వీ యూస్ టు సీ ఇట్, అవునా కదా. సో అందుకోసమని పర్టికులర్ కొన్ని డేస్ అట్లా కూర్చోబెట్టిండ్రు అమ్మాయిని. సో ఆ టైంలో తనని తాను ఆ బ్లడ్ చూసినప్పుడు ఆ అమ్మాయి భయంతో ఉండిపోతుంది, నాకేమో అయిపోయింది ఏంటిది ఇది అని. తనకి అవేర్నెస్ తీసుకురావడం కోసం తనకి ఫుడ్ అయినా, లైక్ మనందరం కొన్ని సెలబ్రేషన్స్ అయినా, ఈ బట్టలు కొత్త బట్టలైనా, లైక్ ఇప్పుడు బంగారం అయినా ఏదైనా మనం గిఫ్ట్స్ లెక్కలా ఇస్తున్నాం. కానీ అది చాలామంది మనకి ఏం చెప్పేటోళ్ళు అంటే పెద్దగా ఫంక్షన్ చేసేది ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళికి రెడీ అయిపోయింది అనేది. ఇట్స్ జస్ట్ అ మిత్ అంతే, ఓకే. ఒక అపోహ. రియాలిటీ సైంటిఫిక్ రీజన్స్ ఏంది అని అంటే ఆ అమ్మాయిని లైక్ గర్ల్ నుంచి ఒక ఉమెన్ వుడ్లోకి తను రెడీగా ఉంది, తాను స్ట్రాంగ్ చేసుకోవడానికి తనకి తాను తెలియజేయడం కోసం చేసిన రిచువల్స్ ఇవి తప్పితే. సో నవ్ ఏ డేస్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. నేనేం చెప్తాను అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 5 days కానీ 9 days 11 days ఎవరికి అనుకూలంగా వాళ్ళు. యాక్చువల్లీ నాకు విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ పర్టికులర్గా ఫస్ట్ టైం తను అయ్యింది, మనం భయం లేదు వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటాం. కానీ ఫస్ట్ డే దే ఎంజాయింగ్ ఐ హ్యావ్ మై పీరియడ్స్ అంటే నేను ఒక అచీవ్మెంట్ ఏంటి అంటే ఓకే నేను అందరికీ జరిగేది నాకు కూడా జరిగింది అనే ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో ఒక హ్యాపీనెస్ని మనం చూస్తున్నాం. కానీ డే సెకండ్ నుంచి వాళ్ళకి ఏదో అవుతుంది. ఇదే ఇందాక నేను చెప్పిన ఈ 5-10 days మన 11 days పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళకి దీని గురించి పీరియడ్స్, రజస్వల, మనం చాలా పేర్లతో పిలుస్తూ ఉంటాం. దీనికి కావలసిన వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తల్లి కానీ మేనత్తలు కానీ ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పూర్వీకులు ఏం చెప్పిండ్రు, అమ్మాయిని ఒక దగ్గర కూర్చోబెట్టమన్నారు. అది మీకు నేను చెప్పిన ఎందుకు అనేది. సో తనకి రెస్ట్ అవసరం ఎప్పటి నుంచి తనకి ఈ సేఫ్టీ అవసరము అని చెప్పి చూపించడం కోసం కూర్చోబెట్టడం అయితే సైంటిఫిక్ రీజన్ అయితే అది. అండ్ ఫుడ్ విషయంలో మనకి ఏమి ఇచ్చేటోళ్ళు చాలామంది మనకి బెల్లము లేకుండా కంప్లీట్గా ఉప్పు కారం లేకుండా బెల్లము, నువ్వులు, సమ్ పుట్నాలని చెప్పి, అండ్ ఎండి కొబ్బరి, మనకి అటుకులు, అండ్ పెడితే అన్నము పెసరపప్పు నెయ్యి వేసి పెట్టేటోళ్ళు అనమాట. కానీ ఈ పెరుగు అండ్ పచ్చళ్ళు కూరలు అవి ఇచ్చేటోళ్ళు కాదు, ఉప్పు కారం. దాని వెనక కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇంతవరకు ఒక 11 years 12 years ఆర్ 14 years అమ్మాయి మెచ్యూర్ అయింది అనుకోండి, అప్పటి వరకు తన బాడీలో బ్లడ్ ఏముందో అది అట్లనే ఉంది. ద ఫస్ట్ టైం బ్లడ్ తను బయటికి రావడం అంటే షీఈ్ లూజింగ్ హర్ బ్లడ్. సో ఆ టైంలో తన బాడీలోంచి చాలా ఐరన్ లాస్ అవుతుంది తనకి, అవునా కదా. సో లాస్ అవుతున్న ఐరన్ని ఫుల్ఫిల్ చేయడానికే మనకి బెల్లం రూపంలో, కొబ్బరి రూపంలో, అటుకుల రూపంలో, నెయ్యి రూపంలో తన బోన్ స్ట్రెంథనింగ్ కావడానికి, తన ఆర్గన్స్ అన్నీ స్ట్రాంగ్ కావడం కోసం అని చెప్పి నిన్నటి దాకా ఒక కథ, ఇప్పటి నుంచి ఇంకో కథ. అది ఎప్పటి వరకు ఆగనిది, అవునా కాదా. ఆ అమ్మాయికి ఒక పర్టికులర్ కొన్ని ఇయర్స్ వరకు ఆగనిది అది. సో తనని తాను స్ట్రాంగ్ చేసుకోవాలంటే తనకు ఒక ప్రోటీన్ ఫుడ్ అవసరం, ఫైబర్ అవసరం. నిన్న మొన్నటి దాకా ఏది దొరుకుతా తినేసి ఉన్నాము. బట్ టు గివ్ ఏ అవేర్నెస్, ఆ అమ్మాయికి అవేర్నెస్ ఇవ్వడం కోసం. మనకంటే ఇప్పుడు ఈ చాక్లెట్లు, బర్గర్స్, పిజ్జాస్ వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. మనకి హోల్డెన్ డేస్లో ఏముండేటివి, మనకి ఐరన్ అంటే బెల్లం నుంచి, లైక్ మ్యాగ్నీషియం అని కానీ సమ్ మినరల్స్ ఏవైనా సరే ఆయిల్లో నుంచి, లైక్ నువ్వులు, కొబ్బరి, ఈ మంచి పోషకాహారం అనేది మనకి వాటిలలోంచి దొరికేది. కాబట్టి అమ్మాయికి ఇమ్మీడియట్లీ లాస్ అవుతున్న బ్లడ్కి తనకి అది అవసరం, ఐరన్ అవసరం కంపల్సరీ. అందుకోసమనే పర్టికులర్గా మనకి ఎవరైనా చూడ్డానికి వచ్చినా, చుట్టాలు వచ్చినా ఒక 5గురు వెళ్ళి వేసి రావాలి ఇట్లా అంటూ ఉంటారు కదా. అప్పుడు తీసుకెళ్ళేది ఏంటి చూడండి మీరు, బెల్లము, కుడకలు, అటుకులు ఇవే తీసుకెళ్తారు, అవునా కాదా. లైక్ సమ్ స్వీట్స్ అవన్నీ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఏ స్వీట్స్ పడితే ఆ స్వీట్స్ ఇస్తున్నారు. కానీ నేను మెచ్యూర్ అయినప్పుడు కూడా ఏ స్వీట్స్ తెచ్చినా నాకు ఇవ్వలేదు, నాకు ఇచ్చింది మాత్రం బెల్లము, అటుకులు ఇవే తినాలి కంపల్సరీ అని చెప్పింది అనమాట. సో మన పూర్వీకులు ఈ ఫుడ్ విషయం పెట్టింది కూడా
ఆ అమ్మాయిలో ఏదైతే కోల్పోతుందో తను కొత్తగా తన బాడీలోంచి ఒకటి బయటికి వెళ్ళిపోతుంటుంటే దాని ఇంటేక్ వల్ల ఆ టైంలో తనకి చాలా స్ట్రాంగ్గా ఉండడం కోసం ఫర్దర్గా తన ఈ గర్భానికి సంబంధించి కానీ ఏది కానీ స్ట్రాంగ్గా ఉండడం కోసము దానికోసమని ఈ ఫుడ్ రిచువల్స్ పెట్టిండ్రే కానీ దాన్ని మనం సైంటిఫిక్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేము. లైక్ వాట్ వీఆర్ డూయింగ్, తీసుకొచ్చి ఇస్తున్నారు తిను అని అన్నాం అనుకోండి, పిల్లలు అది తినట్లేరు, మేము తినము నాకు నచ్చదు అని అంటున్నారు. ఇట్స్ కంప్లీట్లీ మదర్స్ డ్యూటీ టు ఎక్స్ప్లెయిన్ హర్. సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నువ్వు నీకు బ్లడ్ లాస్ అవుతుంది, సో ఇమ్మీడియట్లీ బ్లడ్ లాస్ అయినప్పుడు నువ్వు ఈ పిజ్జాలు బర్గర్లు ఇవి తింటే నీకు రాదు. సో యూ హ్యావ్ టు ఈట్ దిస్. బెల్లం తింటే 100 grams బెల్లంలో 11 milligrams ఐరన్ వస్తుంది. సో తను ఒక రోజులో అట్లీస్ట్ ఒక 100 grams బెల్లం తిన్నప్పుడు ఏదైతే పోతుందో మళ్ళీ దాన్ని రీగెయిన్ చేస్తుంది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి. దెన్ దే విల్ ఫాలో ఇట్. కానీ ఆచారం మేము చేసినాం మీరు కూడా చెయ్యండి అని అంటే నౌ దిస్ జనరేషన్ వోంట్ టేక్ ఇట్. పిల్లలు దాన్ని తీసుకొని ఫాలో అవ్వాలంటే సైంటిఫిక్ రీజన్స్ చెప్పాలి మనం. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా అదే. మెచ్యూర్ అయ్యిండ్రు అనగానే ఆ మదర్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కంప్లీట్లీ, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అ సింగిల్ మదర్, ప్రతి ఒక్కరు అట్లనే ఉన్నారు. ఫస్ట్ మెచ్యూర్ అయిందామనగానే అందరికీ చెప్పేస్తున్నాము. ఇన్విటేషన్ కార్డ్స్ దగ్గర నుంచి హల్దీ ఎట్లా అండ్ ఫంక్షన్ ఎట్లా చేయాలి, డ్రెస్సింగ్ మీద, బ్యూటీషియన్ మీద, దీని మీద దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వీఆర్ నాట్ టెల్లింగ్ దెమ్ ద ప్రాపర్. మన ఆచారం అనేది సైంటిఫిక్గా మన పూర్వీకులు మనకిచ్చిన ఒక మంచి వరము, దాన్ని మనం ఇవ్వట్లేము. నవడేస్ అందుకే వీక్ అయిపోతున్నారు, క్రాంప్స్ అంటున్నారు, లైక్ బ్లోటింగ్ అని చెప్పి. నెక్స్ట్ తనకి సెకండ్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే తనని మనం స్ట్రెంథనింగ్ చేయలేకపోతున్నాం. అవును, అమ్మాయి బాడీని మనము తనకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. ఈ బ్లేమ్ అంతా మదర్దే కదా. అవును, అవునా కదా. వేరే దాని మీద చేసే కాన్సన్ట్రేషన్ కన్నా తన పక్కన కూర్చొని, మనకంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు మనతో ఉండేటోళ్ళు. నవ్ వీఆర్ లివింగ్ ఎ సింగిల్ ఫ్యామిలీ, రైట్. ఒకవేళ వాళ్ళు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది, మన దగ్గరకు వచ్చేసరికి చాలామంది స్నానం పోసేసి కలిపేసుకున్నామని అంటున్నారు. లైక్ ఒకవేళ మీరు మీ ఇష్టం, మీ అనుకూలతను బట్టి చెయ్యండి. బట్ ఫస్ట్ టైం తనకి పీరియడ్స్ వచ్చినప్పుడు తన బాడీలోంచి షీఈస్ లూజింగ్ సంథింగ్. సో ట్రై టు గివ్ ఇన్ అ న్యాచురల్ వే. తనకి ఒక మంచి న్యాచురల్ వేలో ఇవ్వడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.